హలో అందరికీ వెల్కమ్ టు ద న్యూ వీడియో వర్క్ లైఫ్ ఇన్ నార్వే. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నేను చేసిన లాస్ట్ వీడియో జాబ్స్ ఇన్ నార్వే మంత్లీ 3 lakhs ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నార్వేకి సంబంధించి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడతాను. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు నార్వేలో వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఇయర్ మొత్తం ఎన్ని సెలవులు ఉంటాయి, ఇంకా ఇక్కడ ఎంప్లాయీస్తో ఎలా ఉంటారు అనేది చూద్దాం ఈ వీడియోలో మొత్తం. ఇక్కడ మోస్ట్లీ కంపెనీస్ అన్ని వీక్లీ 5 days వర్క్ చేస్తాయి. మండే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే సండే హాలిడేస్ అన్ని కంపెనీస్, ఒక రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ ఇవి తప్ప. ఇంకా కామన్ వర్కింగ్ అవర్స్ వచ్చి మార్నింగ్ 7 నుంచి 3 వరకు, లేదంటే 8 నుంచి 4 వరకు. ఇంకా చాలా ప్రొడక్షన్ కంపెనీల్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సాటర్డే ఓవర్ టైం చేస్తామని అడుగుతారు. ఇన్ కేస్ ఎంప్లాయీకి ఇష్టమైతే చేస్తాడు, లేదంటే లేదు. మోస్ట్లీ చేస్తారు, ఎందుకంటే సాటర్డే అనేది డబుల్ పే కాబట్టి. అండ్ మోస్ట్లీ నార్వీజియన్స్ అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు సాటర్డే ఓవర్ టైం చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. సో వాళ్ళైతే చేయరు. మోస్ట్లీ ఓవర్ టైం చేసేది ఇమిగ్రెంట్స్, బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఓవర్ టైం చేస్తారు. ఇంకా పే అనేది ఎలా ఉంటుంది చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఇండస్ట్రీస్ మరియు ప్రొడక్షన్ కంపెనీస్లో మినిమం పే వచ్చి 220 crowns per hour, అంటే మన ఇండియన్ రూపీస్లో 1700 రూపాయలు గంటకి. ఇంకా వీక్లీ ఎన్ని అవర్స్ ఉంటాయి, 37.5 hours వీక్లీ, రోజుకి 7.5 hours. సో 5 days కాబట్టి వీక్లీ 37.5 hours. ఇక మంత్లీ యావరేజ్ వచ్చేసి 162.5 hours. సో ఈ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండస్ట్రీలో వర్క్ చేసినట్లయితే నెలకి రావాల్సిన మినిమం శాలరీ 2,70,000, అది బిఫోర్ ట్యాక్స్. ఇంకా ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అనేది ముందు వీడియోలో చెప్తాను. ఇంకా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త కంపెనీలో జాబ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 6 months అనేది ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది, సేమ్ ఇండియాలో లాగే. ఆ ఫస్ట్ 6 months మీరు వర్క్ బాగా చేస్తే ఆ కంపెనీలోనే పర్మనెంట్ అవ్వచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు, మీ శాలరీలోంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీ బాస్ మీ మీద అరవటం, కోపంగా చెప్పడం ఇలాంటివన్నీ చాలా రేర్గా జరుగుతాయి. చాలామంది మగవాళ్ళు అయితే ఇంట్లో కంటే ఆఫీసులోనే ప్రశాంతంగా ఉందని అంటారు కూడా. ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు వర్క్ చాలా స్లోగా చేస్తారు. మనం 2 daysలో చేసే వర్క్ వీళ్ళు 10 daysలో చేస్తారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత స్లోగా చేస్తారు. కానీ వీళ్ళకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా శాలరీస్లో డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఇంజనీర్స్కి ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళకి శాలరీస్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళు ఇంజనీర్స్ కంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తారు, ఎందుకంటే ఓవర్ టైమ్ ప్లస్ నైట్ షిఫ్ట్ అలవెన్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మోస్ట్లీ అన్ని కంపెనీస్లో తినడానికి క్యాంటీన్స్ ఉంటాయి, బాక్స్ తెచ్చుకోవచ్చు, లేదంటే క్యాంటీన్కి వెళ్ళి తినవచ్చు. ఇక్కడ క్యాంటీన్స్ ఫ్రీ కాదు, మనీ పే చేయాలి, లేదంటే శాలరీ నుంచి కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటారు. ఆ క్యాంటీన్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ లోకల్వే, తెలుసు కదా, బర్గర్స్, పిజ్జాలు, డిఫరెంట్ సలాడ్లు, రోజుకి ఒక డిఫరెంట్ ఐటమ్ అనేది ఉంటుంది. లంచ్ బ్రేక్ ఏమో 30 నిమిషాలు ఉంటుంది, 11:30 నుంచి 12 వరకు, లేదంటే 12 నుంచి 12:30 వరకు. మధ్యలో ఇంకొక 15 minutes బ్రేక్ ఉంటుంది. అది మా కంపెనీలో అయితే 9 to 9:15. ఇంకా మనం ఎక్కడ వర్క్ చేసినా ట్యాక్స్ అనేది కట్టాలి కదా మన జీతంలోంచి. నార్వేలో కూడా సేమ్ అంతే, మనం ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది ఎంత ఉంటుందంటే 34%, అంటే 100 రూపాయలు ఇస్తే 34 రూపాయలు ట్యాక్స్కే. కానీ నార్వేలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందులో మనకి 12% అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అది ఎలాగ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం నార్వేలో ఒక సంవత్సరం వర్క్ చేస్తే మనకు వచ్చే హాలిడేస్ 5 weeks. ఒక సంవత్సరం మొత్తంలో హాలిడేస్ 5 weeks వస్తాయి. ఆ 5 weeks మనం వర్క్ చేయం కదా, ఆ టైంలో కంపెనీ అనేది మనకు శాలరీ ఏం పే చేయదు. మనం అంతకుముందు సంవత్సరం అంతా జాబ్ చేసి ఉంటాం కదా, ఆ అమౌంట్లోంచి 12% అనేది మనకి రిటర్న్ వస్తుంది. అర్థం కాలేదు కదా? ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2024 జనవరిలో ఇక్కడ ఒక కంపెనీలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇయర్ జనవరి నుంచి ఇయర్ డిసెంబర్ వరకు జాబ్ చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు వచ్చింది అనుకుందాం. ఈ 10 లక్షల్లో నేను కట్టే ట్యాక్స్ 34%, అంటే 3.4 lakhs ట్యాక్స్ పే చేసేస్తాను. కానీ ఈ 10 లక్షల్లో 12% అంటే 1.2 lakh. ఈ అమౌంట్ మనకి వెకేషన్లో శాలరీ లాగా వస్తుంది. సో ఇట్ మీన్స్ ఇక్కడ మనం పే చేసే ట్యాక్స్ 22% మాత్రమే. ఈ వెకేషన్ మనీ అంటే ఈ 12% మనకి ఎప్పుడు వస్తుంది అంటే 2024 ఇయర్ మొత్తం మనం చేసిన డబ్బులు మనం 2025 జూన్ జూలై ఈ మంత్లో ఒక 3 weeks అనేది కంపెనీ మొత్తానికే షట్ డౌన్ చేసేస్తారు. అప్పుడు ఆ టైంలో మనం వర్క్ చేయం కదా, అప్పుడు మనకి ఈ 12% అనేది రిటర్న్ వస్తుంది. చివరికి ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే నార్వేలో ట్యాక్స్ 22%. ఇంకా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటే ట్యాక్స్ అనేది కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సిక్ లీవ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇయర్లో ఇక్కడ 1 personకి వచ్చే సిక్ లీవ్స్ 12 days,
అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సెల్ఫ్ డిక్లరేషన్, నేను సిక్ అని చెప్పి మన మేనేజర్కో టీమ్ లీడర్కో ఫోన్ చేసి చెప్తే సరిపోద్ది. మళ్ళీ దీనిలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే ఈ 12 days మనం వరుసగా సిక్ లీవ్స్ తీసుకోవడానికి లేదు. జస్ట్ 3 days మాత్రమే కంటిన్యూస్గా తీసుకోగలం. అలా ఇయర్లో 4 times తీసుకోవచ్చు. సో 4 × 3 12 days. ఇన్ కేస్ మీరు 3 days కంటే ఎక్కువ సిక్ అయితే అప్పుడు మీరు డాక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇన్ కేస్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా సిక్ అయితే అప్పుడు పేరెంట్కి 15 సిక్ లీవ్స్ వస్తాయి ఇయర్ మొత్తం. అంటే తన సిక్ లీవ్స్ 12 days ప్లస్ పిల్లల తరపున ఇన్ కేస్ పిల్లలు సిక్ అయితే అప్పుడు 15 days. సో టోటల్ 27 సిక్ లీవ్స్. ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం అనేది చాలా కష్టం. అంటే చిన్న చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టం. దొరకడం అంటే దొరుకుతాయి కానీ చాలా లేట్గా దొరుకుతాయి. అప్పుడు మనకు దగ్గు ఇవన్నీ తగ్గిపోతాయి. ఇన్ కేస్ పాప బాబు పుట్టినప్పుడు పెటర్నిటీ లీవ్, మదర్కేమో 1 year వెకేషన్ 12 months, ఫాదర్కేమో 3 months వెకేషన్ విత్ 100% ఫుల్ శాలరీ. ఇన్ కేస్ మదర్ కానీ వర్క్ చేయకపోతే అప్పుడు శాలరీ రాదు కదా అని మీరు అడగచ్చు. దానికి కూడా ఇంకో బెనిఫిట్ ఉంది. ఒకవేళ వైఫ్ కానీ వర్క్ చేయకపోతే అప్పుడు నార్వేజియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కింద 7 lakhs పే చెక్ జస్ట్ అలా ఇచ్చేస్తారంతే. అంటే ఈ 7 lakhs మన సొంత ఖర్చులకు వాడుకోమని కాదు, పిల్లలకు సంబంధించిన ఉయ్యాళ్ళు, డైపర్లు, ఆట వస్తువులు ఇవి కొనమని. ఇది నిజంగా చాలా మంచి ఆప్షన్ కదా. ఇంకా ఇయర్ మొత్తంలో వెకేషన్ హాలిడేస్ 4 to 5 weeks ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో 5 weeks. అందులో 2 weeks ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. మిగతా 3 weeks మాత్రం సమ్మర్లో చాలా ప్రొడక్షన్ కంపెనీస్ క్లోజ్ ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఈ వెకేషన్ వాడుకోవాలి. నాలాంటి వాళ్ళు అయితే 3+2 ఈ 5 weeks ఒకేసారి తీసుకుని ఇండియా వచ్చేస్తాం. ఇంకా ఓవర్ టైం ఆప్షన్ ఎలా ఉంటుంది? ఓవర్ టైం ఆప్షన్ మోస్ట్లీ ప్రొడక్షన్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు శనివారం వర్క్ చేసినప్పుడు డబుల్ పే చేస్తారు. ఇన్ కేస్ ఇంజనీర్స్ కానీ ఓవర్ టైం చేస్తే దాని వాళ్ళు ఫ్లెక్సీ టైం కింద వాడుకోవచ్చు. అంటే ఈరోజు 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తే నెక్స్ట్ డే 2 hours ముందు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్లో నాకు నచ్చే అంశాలు ఏమిటి? 1, ఫ్రీడమ్ ఇన్ ద వర్క్. 2, వీళ్ళు వర్క్ కంటే ఎక్కువ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే నా ఉద్దేశంలో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సెలవు తీసుకుంటే మీ బాస్కి ఫ్యామిలీ ప్రాబ్లం అంటే చాలా సరిపోతుంది. దాని గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం అడగరు. 3, మనకి ఏదైనా వర్క్లో డౌట్ వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని 1కి 10 సార్లు విసుకోకుండా చెప్తారు. 4, మీ లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని కానీ మీ మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా పేరెట్టి పిలిచేయచ్చు. సార్, బాస్ అనాల్సిన పని లేదు. బేసిక్ ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎక్కువ. సో ఏ పొజిషన్లో ఉన్నవాడినైనా ఎవరు కూడా తక్కువగా చూడరు. ఇంకా 5, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రీలో ది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ. అంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని జాబ్లోంచి ఫైర్ చేయలేవు ప్రాపర్ రీజన్ చూపించకుండా. ఇన్ కేస్ ఫైర్ చేస్తే మీకు 3 months కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీకు జాబ్ పోయి మీరు అన్ఎంప్లాయ్ అయితే అప్పుడు మీకు నార్వేజియన్ గవర్నమెంట్ మళ్ళీ మీకు జాబ్ వచ్చేంత వరకు 80% శాలరీ ఇస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ బెనిఫిట్స్ అన్ని పొందాలంటే నార్వేలో అట్లీస్ట్ 1 year వర్క్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం సెన్స్. టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ వర్కింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే కార్మిక సంఘాలు, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్ కేస్ ఎంప్లాయర్ నుండి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎంప్లాయీ కార్మిక సంఘాల దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎంప్లాయీకి సపోర్ట్ చేస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నార్వే ఇస్ ద బెస్ట్ కంట్రీ ఫర్ వర్క్ అని చెప్తాను. సో అది వర్క్ లైఫ్ ఇన్ నార్వే గురించి. ఐ హోప్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయ్యింటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, ఐ విల్ రిప్లై. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.